హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మే ఐ హెల్ప్ యూ సార్ అనే కథలోని 6వ భాగాన్ని చూద్దాం. మరుసటి రోజు ఉదయం శరత్ భువనగిరి నుండి హైదరాబాద్కు బయలుదేరాడు. అప్పుడు సరళ వచ్చి, ఏమండి, కారు కాస్త కుదురుగానే నడపండి, వెళ్ళిన వెంటనే కాల్ చేయండి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక పిల్లల యూనిఫామ్ వాషింగ్ మిషన్కి వేసి ఆరబెట్టండి. వచ్చే హడావుడిలో మర్చిపోయాను. టైంకి సరిగా భోంచెయ్యండి అని గేట్ దాకా వచ్చి శరత్ని సాగనంపింది. 9:30కి శరత్ ఆఫీసుకు చేరుకున్నాడు. మళ్ళీ ఆ అదృశ్య శక్తి గుర్తుకు వచ్చింది. ఈ రోజు మనస్సుకు ప్రశాంతంగా ఉంది. ఇక ఆ అదృశ్య శక్తి కనబడదేమో అనుకుంటూ సరళకు కాల్ చేశాడు. హలో సరళ, టిఫిన్ చేశావా? అత్తయ్య, పిన్ని, పిల్లలు ఏం చేస్తున్నారు? హాస్పిటల్ నుండి రాహుల్ కాల్ చేశాడా? మావయ్య గారికి ఎలా ఉందంట అని సరళని అడిగాడు. అందుకు సరళ, టిఫిన్ చేశానండి. అమ్మ, అత్తయ్య, పిన్ని, పిల్లలు హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. నాన్నగారికి స్పృహ వచ్చిందంట. చాలా నీరసంగా ఉన్నారంట, రాహుల్ చెప్పాడు. గంజి కాచి పంపించాను. సరే, మీరు టిఫిన్ చేశారా అని అడిగింది సరళ. చేశాను సరళ. 12 o'clockకి రాహుల్కి కాల్ చేస్తాను. ఉంటాను సరళ అని కాల్ కట్ చేశాడు శరత్. అంతలో క్లర్క్ కుమార్ వచ్చి ఫైల్స్ టేబుల్ పైన ఉంచాడు. వర్క్ లో పడి శరత్ రాహుల్కి కాల్ చేయడం మర్చిపోయాడు. అంతలోనే ఫోన్ మోగింది. రాహుల్ కాల్ చేశాడు. హలో బావగారు, నాన్నగారికి ఎలాంటి సమస్యలు లేదంట. ఎక్స్రే స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్స్ 3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్లొచ్చన్నారు. గాయం మానేందుకు కాస్త టైం తీసుకుంటుంది. మెడిసిన్స్ వాడితే బీపీ కంట్రోల్ అవుతుంది అన్నారు. డైట్ ఫాలో చేస్తూ టైంకి సరిగా భోంచేయాలి అన్నారు. మీరు కంగారు పడకండి, ఉంటాను బావగారు అని రాహుల్ కాల్ కట్ చేశాడు. శరత్ కి మనసు కుదుట పడింది. 4:30కి పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు శరత్. కారు దగ్గర నిలబడి ఉన్నాడు. అంతలోనే మే ఐ హెల్ప్ యూ సార్ అని మాటలు వినిపించింది. ఉలిక్కి పడి చుట్టూ చూశాడు శరత్. సార్, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాననుకున్నారా? నేనెక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు మీరు ఆఫీసుకు వస్తారనుకోలేదు. మీతో రావాలనుకున్నాను కానీ అమ్మగారు పిల్లలు పెట్టుకున్న నరసింహస్వామి పెండెంట్ నన్ను రానివ్వలేదు. ఎప్పుడు అందుకే నేను పిల్లలు అమ్మగారు ఉన్న చోట ఉండట్లేదు. క్షమించండి. హేయ్, నువ్వెవరని ఇప్పటికైనా చెప్పు. నీకేం కావాలి? ఆత్మలు తమ వల్ల చేయలేని పనులకు మనుషులను ఉపయోగించుకుంటాయని కథలలో చదివాను, కానీ నమ్మలేదు. ఇలాంటి పరిస్థితి నాకే వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని అంటున్నప్పుడు ఇల్లు చేరుకున్నాడు. మళ్ళీ మే ఐ హెల్ప్ యూ సార్ అనే మాటలు వింటుండగానే కారు డోర్ అదే తెరుచుకుంది. ఇంటికెళ్లిన శరత్ స్నానం చేసి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాపై కూర్చున్నాడు. అంతలోనే కాఫీ, స్నాక్స్ టేబుల్ పై కనిపించింది. సరే, ఇప్పుడు చెప్పు. నువ్వెవరు? నన్నే ఎందుకు ఇలా వెంటాడుతున్నావు అని గట్టిగా అడిగాడు శరత్. అప్పుడు తన ముందున్న అద్దంలో పొగలాంటి నీడ ఆకారం కనపడింది శరత్కి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఊపిరి బిగబట్టుకుని సోఫా అంచుల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఏసీ ఆన్లో ఉన్నా చెమటలు పట్టేస్తున్నాయి. ఒకసారి ఆంజనేయ మంత్రాన్ని మనసులో తలుచుకుని ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. అప్పుడు, సార్, కంగారు పడకండి. నేను అన్ని ఆత్మల్లా కాదు. మీకు ఎలాంటి హాని తలపెట్టను. నా కథ మీకు చెప్పడం వల్ల ఒక తప్పుడు కేసు వల్ల నాలాంటి వాళ్ళు పడే ఆవేదన, మనోవేద ఏంటనేది అందరికీ తెలుస్తుంది. తెలియాలనేదే నా ఆకాంక్ష. ఇక నా కథను చెప్తాను వినండి సార్. మా ఇంట్లో నేను, మా అమ్మ, నాన్న, చెల్లి నలుగురమే. అమ్మా నాన్నకు నేను, నా చెల్లి తప్ప వేరే ప్రపంచం లేదు. చాలని బ్రతుకులైనా మేము ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా నాన్న ఒక ప్రైవేట్ స్కూల్లో తెలుగు మాస్టర్. అమ్మ ఇంట్లోనే పిండి వంటలు చేసి ప్యాక్ చేసి షాపులకు వేసేది. నేను, చెల్లి కూడా చదువుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో అమ్మకు అన్ని పనుల్లో హెల్ప్ చేసేవాళ్ళం. మా చెల్లి కూడా చాలా తెలివైన అమ్మాయి. అందం, అణుకువతో పాటు సంస్కారవంతురాలు. ఆమె ఇంటర్ పరీక్షలో స్కూల్ ఫస్ట్. ఎలాగోలా నా డిగ్రీ చదువులు పూర్తయ్యాయి. ఇక ఏదైనా జాబ్ చూసుకుని అమ్మా నాన్నకు
చెల్లి చదువుకు కాస్త సహాయపడాలి అనుకున్నాను అని చెప్తూ ఆ అదృశ్య శక్తి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అన్ని సజావుగానే సాగుతున్నట్టు ఉంది కానీ ఎలా వారి జీవితం విషాదాన్ని నింపుకుందని మనం మన కథలోని 7వ భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.